తాత కంతలు అన్ని కమిలిపోయినాయి, మూతి ముక్కు నలిగిపోయింది. ఎందుకు ఎవరితోని పంచాయతీ కోల్చుకున్నావే అది చెప్పు. అరే వచ్చిన ఆయన బుజ్జి, ఒక 1000 రూపాయలు గా డబ్బరాజు కానీ పలక ఫోన్ పోయి కొట్టవా, పుణ్యం ఉంటుంది. దాకాలకు పోయి చూయించుకోండి, దెబ్బలకు నేను రేవు కచ్చేటట్టు లేనే, వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట అయిపోయింది, నా పని మొత్తం అయిపోయింది. ఇంతకి ఏమైందో చెప్పు ముసలోడా, ముసలిది కదా మూలిగినట్టు మూలుగుతా ఉంటావు. ఏమని చెప్పాలి, నేను ఆ చెప్పుడు చేరా. మొన్నటికి మొన్న ఎలక్షన్లలో మన కులంలో వాడు రాజుగాడు సర్పంచ్కి పోటీ చేసిందని ఆ ప్రచారంలో వాని వెనకమ్మర్ర నేను తిరిగినా కదా, అగో అది కడుపులో పెట్టుకొని ఆ పాచోళ్ళు ఈ పాచోళ్ళు ఇద్దరు కలిసి మా ఇంటి మీద పడి నన్ను కుమ్ముడు కుమ్మిళ్ళే, వాళ్ళ కడుపులల్లో కావిళ్ళు కాయా. ఇక చూడు ఏడికాడికి కావిలిపోయినాయి. అగో వాళ్ళకేం పుట్టిందంటనే నిన్ను కొట్టేటందుకు, వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి అంటనే, వాళ్ళను బొందలగడ్డకు పెట్టా. మన కులంలో పోటీ చేసిన రాజుగాడు సర్పంచ్గా గెలిచిండనే కడుపు మంటను కడుపులో పెట్టుకొని వాళ్ళ నోళ్ళ మన్ను కొట్ట ఇండ్ల మీద పడి దొరికినట్టే ఉరికించుకుంటా వచ్చి రేంచను. వాళ్ళ కడుపులలో పాసికాళ్ళు పోయి వాళ్ళ నోట్ల మన్ను కొట్ట వాళ్ళని బొందలగడ్డకు పెట్టా. ఇంతకు మన రాజన్న ఏ పార్టీ తరపున గెలిచిండు మరి? ఏ పార్టీ లేదు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిచిండు. జనాలు కూడా ఆ పార్టీకేంది ఈ పార్టీకేంది వేసేది, ఈ రాజుగాడు మస్తు మంచోడు అని ఆ పార్టీలలో ఎన్ని కోట్ల కీసాలు పోసినా, ఎన్ని బిర్యానీ పొట్లాలు ఇచ్చినా, ఎన్ని రూపాయల నోట్లు వంచినా కూడా ఎవ్వి లెక్క చేయకుండా మా రాజుగానికి ఓట్లు గుద్దిళ్ళు సర్పంచ్గా గెలిపించింది. మరి అసొంటప్పుడు ఆ జనాల తీర్పును ఈ పార్టీలో గౌరవించాలన్నా అద్దా? అయ్యో మనల్లా మనం ముచ్చాడా చెప్పు. అది కడుపులో పెట్టుకొని కడుపు మంటతోటి మా ఇళ్ళ మీద వాడి కొడతారా? ఇది పద్ధతేనా? ఇలా నోళ్ళ మనుగొట్ట ఇక గీ చిన్న పొలగాళ్ళకు తెలిసినంత తెలుస్తలేదు బచ్చవాళ్ళకు. ఇట్లా మన ఒక్క ఊళ్ళనే కాదే తాత, చాలా ఊళ్ళల్లో గిసొంతి కథలే నడుస్తున్నాయట. సర్పంచ్గా గెలిచిన వాళ్ళని చూసి ఓర్వలేక కర్మ పార్టీల బుడ్డ లీడర్లు ఓట్లేసిన వాళ్ళ ఇంటి మీదికి, సర్పంచ్గా వార్డు నెంబర్గా గెలిచిన వాళ్ళ మీదికి దౌర్జన్యానికి పోతుందట. ఓ ఊర్లోనైతే కత్తులతోనే దాడి చేసినట్టనే. చిచ్చే ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అరే శాంతియుతంగా జరగాల్సిన పల్లెలలో ఓట్లను గిట్లా కత్తులతోటి కట్టెలతోటి బెదిరించి ఓట్లు సంపాదించుకుంటే ఏమవుతుంది? ఈ చోటు లొల్లు పుట్టిస్తే ఏమవుతుంది చెప్పు. అరే వాళ్లకు ఓ రోజు రాదా? ఇతనే తరిమి వచ్చే రోజు వాళ్ళకు కూడా వస్తుంది అనేది ఆలోచించుకోవాలన్నా వద్దా? ఎప్పటికొకటే రోజులు ఉంటాయా? గంత సోయి ఉన్నోళ్ళు అయితే గిసొంటి దాడులు చేస్తారానే. అత్తది కొన్ని రోజులు అయితే కోడలికి కొన్ని రోజులు రావా? ఇది కూడా గంతే, అందరికీ కాలమే సమాధానం చెప్తుంది.